ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మహాసత్యం మరియు నిగుండ శక్తుల ఆగమనం. కుంభరాశి వారు ఒక విషయం చాలా లోతుగా మనసు పెట్టి మీ అంతరాత్మలో ఆలోచించి గుర్తుంచుకోవాలి. మీ మీద ప్రాణాలైన ఇచ్చే ఆ నలుగురు వ్యక్తులు మరియు ఈ దైవిక శక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పబోయే సత్యం వింటే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది, పట్టిన చెమటలు వీడవు, మీ నాడి వేగం పెరుగుతుంది. ఇది ఏదో సామాన్యమైన విషయం కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే మహామంత్రం. మీకు మొదట ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ మీ జీవితంలోని ప్రతి స్థితిలోనూ, ప్రతి కష్టంలోనూ, అత్యంత క్లిష్టమైన దారుణమైన పరిస్థితుల్లోనూ ఈ నలుగురు వ్యక్తులు మీ వెంటే నీడల, మీ కంటి రెప్పలా ఉంటారు. వీరు మీ కోసం రక్షణ కవచంలో నిలబడతారు మరియు అవసరమైతే మీ కోసం తమ ప్రాణాలనైనా లెక్క చేయకుండా అర్పించగలరు. అది రూపాయలు, పైసలు వంటి ఆర్థిక సహాయం కావచ్చు, కోట్లాది ధనధాన్యాలు కావచ్చు, శారీరక రూపంలో కష్టపడడం కావచ్చు, లేదా ఏదైనా సత్యం కోసం మీ పక్షాన నిలబడి ప్రపంచంతో పోరాటం కావచ్చు. మీరు ప్రతి మలుపుల్లోనూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు మీ పట్ల అత్యంత నిజాయితీగా, నిష్కల్మషంగా, ఎటువంటి స్వార్థం లేని త్యాగమూర్తులుగా ఉంటారు. మీ మేలు కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు పగలు రాత్రి అని తేడా లేకుండా మీకు తోడుగా ఉంటూనే ఉంటారు. కుంభరాశి వారి ఈ మహాసత్యాన్ని గ్రహించి వారిని గుర్తించడం మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది. ఇది మీ భాగ్యోదయం. మరి స్నేహితులారా, మీ మీద ప్రాణాన్నైనా ఇచ్చే ఈ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే, వీరి పేర్లు గనుక నేను మీకు ఇప్పుడు స్పష్టంగా విడమర్చి వెల్లడిస్తే మీరు ఆనందంతో ఉప్పొంగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారలుగా రాలుతాయి. వీరు మీ కోసం తమ సర్వస్వాన్ని, తమ సుఖాలను, తమ వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేయడానికి క్షణం కూడా వెనుకాడరు. దీనితో పాటు ఈ అనంత విశ్వంలోని అత్యంత శక్తివంతమైన దైవిక శక్తులు కూడా ఇప్పుడు కుంభరాశి వారి పక్షాన బలంగా, అజేయంగా నిలబడి ఉన్నాయి. అవి మీకు అండగా ఉండడానికి, మిమ్మల్ని విజేతగా నిలబెట్టడానికి, మీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే, ఏ చిన్న పొరపాటు కూడా చేయకండి, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఎంత కష్టపడేవారంటే, ఎంత నిజాయితీ పరులంటే, ఎప్పుడు ఇతరుల కోసం ఎంతగా తప్పించేవారంటే, మీలోని ఆ సాత్విక గుణమే ఈ దైవిక శక్తులు కూడా ఇక మీకు సహాయం చేయకుండా ఉండలేనంతగా ఆకర్షించాయి. ఇప్పుడు ఆ శక్తులు మీపై సంపూర్ణంగా ఆకర్షణీయంగా అయ్యాయి. మీ అదృష్ట రేఖలు వెలిగించబోతున్నాయి. ఇప్పుడు ఆ దైవిక శక్తులు కుంభరాశి వారిపై అమితమైన దయ, అంతులేని వాత్సల్యాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటి నుండి గనుక ఎటువంటి చిన్న తప్పు చేయకుండా జాగరూకతతో, విచక్షణతో ఉంటే ఈ దైవిక శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా, దేవేంద్రుడి వైభవం కంటే మిన్నగా మారుస్తారు. గడిచిన కాలంలో కుంభరాశి వారు ఎన్ని కఠిన పరిస్థితులను అనుభవించారో, ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో, ఎంతటి లోతైన దుఃఖాలను అనుభవించారో ఈ దైవిక శక్తులకు మరియు ఆ నలుగురు వ్యక్తులకు స్పష్టంగా తెలుసు. మీ మౌన రోదనను, అర్ధరాత్రి మీరు కాచిన కన్నీళ్లను చూసి ఈ దైవిక శక్తులు మీపై కృపను కురిపించాలని నిర్ణయించుకున్నాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా మీ కోసం తనువు, మనసు, ధనం అనే త్రికరణ శుద్ధితో పూర్తిగా అంకితమై ఉన్నారు. రాబోయే కాలం మీ అద్భుత ఎదుగుదలకు ఒక సరికొత్త సువర్ణ యుగానికి నాంది పలకబోతుంది. మీ కష్టాల చీకటి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మీ గడపకు విజయం వచ్చింది. మరి స్నేహితులారా, ఎవరైతే సూర్య భగవానుడు మరియు మహాశివుడు, లక్ష్మీమాత, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, ఓం నమ శివాయ, జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ దైవిక శక్తుల కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో కుంభరాశి వారు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా, కంటికి రెప్పలా మేల్కొని ఉండాలి. ఎందుకంటే ఈ దైవిక శక్తులు మిమ్మల్ని పరీక్షించడానికి ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. ఇప్పుడు వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే అజ్ఞానంతో ఏదైనా పొరపాటు చేస్తే అంతా చెడిపోతుంది. మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ దైవిక శక్తులు మీపై కోపగించి వెనక్కి వెళ్లిపోతాయి. వారిని ఎలా గుర్తించాలి, ఏ ఏ సంకేతాలను గమనించాలి, ఇది బాగా అర్థం చేసుకోండి. నిశ్శబ్దంగా పరిశీలించండి. తద్వారా ఎటువంటి తప్పు జరగకుండా ఉంటుంది. ఇక ముందు పూర్తి సమాచారాన్ని నేను మరింత వివరంగా, విశ్లేషణాత్మకంగా, లోతుగా చెప్తున్నాను. మీకోసం ప్రాణాలిచ్చే ఆ నలుగురు వ్యక్తి పేర్లు మరియు ఈ దైవిక శక్తుల గురించి చెప్తాను. ఇక్కడ మీరు ఏమాత్రం
పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఈ పరీక్షల్లో నెగ్గితేనే మీ జీవితం మారుతుంది, మీ తరం మారుతుంది. జాగ్రత్తగా గమనించండి మరియు ఈ వీడియోని చివరి వరకు ఏమాత్రం వదలకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తద్వారా అంతా అర్థమవుతుంది. కుంభరాశి వారు గనుక దేవదేవుడైన మహాదేవుడి నిజమైన మనసుతో అచంచలమైన శ్రద్ధతో నమ్మితే మరియు ఆయన తన కృపను మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో అత్యంత భక్తితో హరహర మహాదేవ, జై సూర్యదేవ, జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తద్వారా భోలేనాథుడి దివ్య కృప మీపై సదా ఉంటుంది మరియు మీ జీవితాన్ని ఆనందంతో సుఖశాంతులతో నింపుకోవచ్చు. ఇప్పుడు వినండి, మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఎందుకంటే మీకోసం సర్వస్వాన్ని అర్పించే ఆ వ్యక్తుల పేర్లు బయట పెట్టే సమయం వచ్చేసింది. ఈ రహస్యం విన్నాక మీరు ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన ఉత్తేజం ప్రవహిస్తుంది. చూడండి స్నేహితులారా, ప్రస్తుత ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది, పూర్తిగా మోసం చేసే ప్రపంచం, అవసరానికి వాడుకునే లోకం. కుంభరాశి వారు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరు మీతో భుజం కలిపి నిలబడరు. కానీ నలుగురు వ్యక్తులు ఎటువంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా కేవలం మీ మేలు కోసమే మీ పక్కన కొండంత అండగా నిలబడతారు. వారు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు, శారీరక ధైర్యాన్ని ఇస్తారు, మానసిక బలాన్ని అందిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తులను మీ జీవితం నుండి పొరపాటును కూడా దూరం చేసుకోకండి. మీరు ఏదైనా తప్పు చేసి ఈ నలుగురు వ్యక్తులు మీకు దూరం అయితే మీ అదృష్టం మీపై అలిగిందని, మీ అదృష్ట రేఖలు శాశ్వతంగా చెరిగిపోయాయని అర్థం చేసుకోండి. వారిని గౌరవించడం మీ ప్రథమ ధర్మం. లక్ష్మీదేవి కూడా కోపగించి మీ ఇంటికి వదిలి వెళ్లిపోతుంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తుల పట్ల అగౌరవంగా ఉంటే భగవంతుడు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా రాడు, తన దూతలను, తన ప్రతినిధులను మన దగ్గరకు పంపిస్తారు. భగవంతుడి చేత పంపబడిన వారే కుంభరాశి వారి దేవతలతో సమానం. మీకోసం దేవతల లాంటి ఆ వ్యక్తుల్లో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు వారి గుర్తింపు, వారి పేర్లు, వారు ఎక్కడ ఉంటారు, ఎలా కనిపిస్తారు, ఏ ఇంటికి ఏ దిశలో వారి ఇల్లు ఉంది, ఇవన్నీ పూసగుచ్చినట్లుగా ఒక అక్షరం కూడా వదలకుండా చెప్తాను. మీరు వారి పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా సూచిస్తాను. వీటిని గుర్తించడం అంటే మీ భాగ్యాన్ని గుర్తించడమే. కుంభరాశి వారి ఈ విషయాన్ని అత్యంత జాగ్రత్తగా గమనించాలి. మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు వ్యక్తులు గుర్తించడం అనేది మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఎందుకంటే వీరు కేవలం మనుషులు మాత్రమే కాదు, మీ జీవితంలోకి సాక్షాత్తు దేవత స్వరూపులుగా పంపబడుతున్నారు. వీరిలో ఆ 2 మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మీ పాలిట సాక్షాత్తు లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు. ఒక మహిళ మీ ఇంటికి ఆర్థిక వృద్ధిని, సుఖశాంతులను మరియు అదృష్టాన్ని మోసుకొచ్చే లక్ష్మీ స్వరూపం అయితే, మరొక మహిళ మీపై వచ్చే ఆపదలను, శత్రుల కుతంత్రాలను మరియు దృష్టి దోషాలను తన శక్తితో తిప్పికొట్టే దుర్గా స్వరూపం. వీరు అదృష్ట రూపంలో మీ చుట్టూ ఒక రక్షా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరిచ్చే సలహాలు లేదా వీరు చూపే ఓదార్పు సామాన్యమైనవి కావు. అవి మీ ఆత్మను రక్షించే దైవ హక్కులు. వీరిని గుర్తించడంలో మీరు పొరపాటు చేస్తే అది మీ అదృష్టాన్ని మీరే కాలదన్నుకున్నట్లుగా అవుతుంది. వీరి సామీప్యం మీ ఇంటికి ఒక దేవాలయంలా మారుస్తుంది. వీరి వల్ల మీ వంశం మొత్తం వెలిగిపోతుంది. స్నేహితులారా, ఇప్పుడు నేను ఆ రహస్యాల పొరను ఒక్కొక్కటిగా విప్పుతున్నాను. ఈ సమయం నుండి కుంభరాశి వారి జీవితంలో నిగుండ విషయాలు బయటపడతాయి. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించారు, మీ అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నారు, మిమ్మల్ని చూసి అసూయపడే ఆ గుప్త శత్రువులెవరు మరియు ఆ 9 దైవిక శక్తులు మీ జీవితంలో ఎటువంటి భారీ మార్పులను తీసుకొస్తున్నాయి అనే విషయాలను నేను ఇప్పుడు సంపూర్ణంగా బహిర్గతం చేస్తాను. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడడం వల్ల మీ జీవితంలో ఎన్నాళ్లు మీకు అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఆ దైవిక శక్తులు మీ ఇంటికి ఏ రూపంలో రావచ్చు, ఏ సంకేతాల ద్వారా అవి తమ ఉనికిని మీకు చాటుతాయి అనే రహస్యాన్ని నేను ఇప్పుడు వెల్లడిస్తాను. మీ జీవితంలో మీరు ఇంతవరకు ఎన్నడూ చూడని, అనుభవించని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు మీరు చూడబోయేది ఒక సరికొత్త వైభవం, అఖండమైన ధన ప్రాప్తి. స్నేహితులారా, ఆ దైవ శక్తులు మీ ఇంటికి ఏ రూపంలో వస్తాయి అనేది మీరు తెలుసుకోవడం అత్యవసరం. అవి ఒక మనిషి రూపంలో కావచ్చు, ఒక జీవి రూపంలో రావచ్చు, లేదా ఒక ఆకస్మిక ఆలోచన రూపంలో కూడా మీ ముందుకు రావచ్చు. వాటిని గుర్తించడం కుంభరాశి వారికి సులభం కావడానికి కొన్ని ప్రత్యేక సంకేతాలున్నాయి. ఒకవేళ మీరు అజ్ఞానంతో లేదా అహంకారంతో ఆ శక్తులను అవమానిస్తే లేదా గుర్తించడంలో పొరపాటు చేస్తే మీ జీవితంలోని లాభం నష్టంగా, సుఖం దుఃఖంగా మారిపోయే ప్రమాదం ఉంది. మీ అభివృద్ధిని ఎవరు ఆపలేనంత శక్తివంతంగా మార్చడమే ఈ శక్తుల
ఉద్దేశం. అందుకే నేను చెప్పే ప్రతి పాయింట్ ను ఏకాగ్రతతో వినండి. ఏ ఒక చిన్న విషయాన్ని కూడా మిస్ చేయకండి. ఎందుకంటే ఈ సంకేతాలే రేపు మీ జీవితంలో రాబోయే అపారమైన ధన ప్రాప్తికి మరియు మానసిక ప్రశాంతతకు కీలకం కాబోతున్నాయి. ఈ శక్తులు మీపై ప్రసన్నం కావడమే కుంభరాశి వారి అసలైన అదృష్టం. మీరు ఎప్పుడైనా గమనించారా, మీ జీవితంలో ఎన్నోసార్లు పెద్ద ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఎంతో కష్టమైన పని కూడా చివరి నిమిషంలో ఎవరో ఒకరి సహాయంతో పూర్తయి ఉంటుంది. అసలు ఆ క్లిష్ట సమయంలో మిమ్మల్ని కాపాడేదెవరు? దీనికి కారణం మీ వెనుక ఉన్న ఈ దైవిక శక్తులే. అవి మీపై అమితమైన కరుణ చూపిస్తాయి. కుంభరాశి వారి జీవితంలో భగవంతుడి కంటే తక్కువ కాని వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం చెప్పేవారు సాక్షాత్తు ఆ పరమాత్మ పంపిన దూతలే. వారు మీ పాలిట ప్రాణదాతలు. మీ ప్రతి అడుగుల్లోనూ వారు మీకు తెలియకుండానే తోడుంటారు. మీ భారాన్ని వారు మోస్తారు. ఈ రహస్యం తెలిసిన రోజున మీరు ఒంటరితనాన్ని మర్చిపోయి ఆ దైవబలంతో ముందుకు సాగుతారు. మీ దుఃఖాన్ని తుడిచేసే సమయం ఆసనమయ్యింది. కుంభరాశి వారి జీవితంలో తరచూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. మీ శత్రువులు మీపై చెడు ప్రయోగాలు దుష్ట దృష్టి చేయిస్తూనే ఉంటారు. ఎవరో ఒక పొరుగువారు మీ కుటుంబంపై కన్ను వేస్తూనే ఉంటారు. మీ సొంత వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు. వారు మిమ్మల్ని తక్కువ చేసి చూడడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. కానీ గుర్తుంచుకోండి, వారు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని పడగొట్టలేరు. ఎందుకంటే మీ పుణ్యబలం వారి కుతంత్రాల కంటే గొప్పది. స్నేహితులారా, ఇప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వినవలసిన సమయం ఇది. మీ జీవితంలో ఇన్ని ఆటంకాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కుట్రలు జరుగుతున్నా కుంభరాశి వారు నేటికి ధైర్యంగా నిలబడి ఉన్నారంటే దానికి కారణం మీ చుట్టూ ఉన్న ఒక అదృశ్య శక్తి. ఆ 9 దైవిక శక్తులు మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని ఏర్పాటు చేశాయి. మీ శత్రులు ఎంతటి మాయలు చేసినా, చెడు ప్రయోగాలు చేసినా, మిమ్మల్ని మానసికంగా కృంగదీయాలని చూసినా ఆ దైవ బలము మిమ్మల్ని ఒక పసిబిడ్డను తల్లి కాపాడినట్లుగా కాపాడుతుంది. మీపై జరుగుతున్న ప్రతి దాడిని ఆ శక్తులు తిప్పుకొడుతున్నాయి. మీరు ఒంటరి వారు అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఆ పరమాత్మ పంపిన అదృశ్య సైన్యం మీ వెంటే ఉంది. విశ్వంలోని గ్రహగతులు మారుతున్నాయి. ఇది కుంభరాశి వారి అదృష్టానికి నాంది. ముఖ్యంగా కర్మఫలదాత మరియు మీ రాశి అధిపతి అయిన శనిదేవ్ మహారాజు తన నడకను మారుస్తూ మీ రాశిపై శుభదృష్టిని ప్రసరింపజేస్తున్నాడు. ఆ దైవిక శక్తులు ఇప్పుడు మీ ఇంట ముంగిట నిలబడి ఉన్నాయి. ఈ శక్తుల ప్రభావం వల్ల మీ జీవితంలో ఎన్నాళ్లు ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు నిండబోతుంది. మీ దరిద్రం అంతమై అఖండ ఐశ్వర్య యోగం పట్టబోతుంది. ఇది కేవలం అదృష్టం కాదు, శనిదేవుడు మరియు ఆ దైవిక శక్తులు కలిసి మీ జీవితాన్ని స్వర్గతుల్యం చేయాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ సమయంలోనే మీరు అత్యంత జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉన్నారు. మీరు ఎవరికైతే మంచి చేశారో వారే మీ వెనుక గోతులు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మోసగాళ్ల రంగులు మార్చి మీ ముందుకు వస్తారు. అందుకే మీ మనసులోని మాటలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికి వెల్లడించకండి. శత్రువులు పోచి ఉన్నారు, కానీ మీరు అప్రమత్తంగా ఉంటే వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. జ్ఞానంతో ప్రతి అడుగు వేయండి. మానవ స్వభావం చాలా విచిత్రమైనది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించేవారు మీరు సుఖంగా ఉన్నప్పుడు అసూయతో రగిలిపోతుంటారు. మీ ఇంట్లో ఏదైనా సంతోషకరమైన సంఘటన జరిగితే అది చూసి ఓర్వలేని వ్యక్తులు కుంభరాశి వారి దగ్గర బంధువుల్లోనే ఉండవచ్చు. ఇప్పుడు నేను ఆ నలుగురు వ్యక్తుల పేర్లను వెల్లడించబోతున్నాను. అది విన్నాక మీరు నిర్ఘంతపోతారు. మీ క్షేమం కోరేవారెవరో, మీ వినాశనం కోరేవారెవరో ఈ రోజు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ చేదు నిజాన్ని అంగీకరించడం కష్టమైనా మీ రక్షణ కోసం ఇది తెలుసుకోవడం తప్పనిసరి. మరి ప్రస్తుతం స్వార్థపూరిత సమాజంలో నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా అరుదు. కానీ కుంభరాశి వారి అదృష్టం కొద్దీ ఆ నలుగురు వ్యక్తులు మీ పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నారు. వారు పైకి గొప్పలు పలకరు, కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు తమ సర్వస్వాన్ని అర్పించి మిమ్మల్ని కాపాడతారు. వీరు మీ కోసం తనువు, మనసు, ధనం అని త్రికరణ శుద్ధితో అంకితమై ఉన్నారు. వీరిని గుర్తించి గౌరవించడం మీ ధర్మం. వీరిని మీరు ఎంతగా ప్రేమిస్తే దైవకృప అంతగా మీపై ప్రసరిస్తుంది. వీరిని దూరం చేసుకోవడం అంటే మీ అదృష్టాన్ని మీరే నాశనం చేసుకోవడమే. మరి స్నేహితులారా, మీ జీవితంలో అత్యంత కీలకమైన నలుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఒక అద్భుతమైన మహిళ. జ్యోతిష శాస్త్రం మరియు దైవిక సంకేతాల ప్రకారం ఆమె పేరు తెలుగులో గా అనగా జీతో మొదలవుతుంది. అనగా గౌరీ, గీత, గాయత్రి వంటి పేర్లు. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వ్యక్తి అని కుంభరాశి వారు గ్రహించాలి. ఈమె మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో, ధన ధాన్యాలతో ఎల్లప్పుడూ తొలతూగుతుంది. ఈమె ముఖంలో ఒక ప్రత్యేకమైన దైవిక సౌమ్యత, వచ్చస్సు మరియు శాంతి ఉంటాయి. మీ కష్టకాలంలో మీరు కుంగిపోతున్నప్పుడు ఈమె మీ పక్కన ఉండి మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈమె కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని ప్రారదోలే అదృష్ట దేవత. ఈమె మాటలను మీరు ఎన్నడూ కాదనకండి. ఎందుకంటే ఈమె నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ వాక్కుగా పనిచేస్తుంది. మీ క్షేమం కోసం ఈమె నిరంతరం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన
విషయం ఏమిటి అంటే ఈమెను మీరు ఎన్నడూ నొప్పించకూడదు. ఎందుకంటే ఈమె కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఆ ఇల్లు తన కటాక్షాన్ని కోల్పోతుంది. ఈమెను మీరు ఎంతగా గౌరవించి ప్రేమగా చూసుకుంటారో మీ సంపద అంతగా వృద్ధి చెందుతుంది. ఆ దైవిక శక్తులు ఈమె రూపంలోనే మిమ్మల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. కుంభరాశి వారు ఈమె మీ జీవితంలో ఉండడం మీరు పూర్వజన్మలో చేసుకున్న గొప్ప పుణ్యఫలం. ఆమె ఆశీస్సులు మీకు అష్టైశ్వర్యాలు చేకూరుస్తాయి. రెండవ మహిళ శక్తి పేరు రా అనగా ఆర్ అక్షరంతో ప్రారంభమవుతుంది. అనగా రాజేశ్వరి, రమ్య, రాధ. ఈమె సాక్షాత్తు దుర్గామాత స్వరూపాలు. ఈమెలో ఒక అద్భుతమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు రక్షణ శక్తి ఉంటాయి. మీపై ఎవరైనా శత్రువులు కుట్రలు చేసినా లేదా బయటి దుష్ట శక్తులు మీపై దాడి చేసినా ఈమె తన వాక్శక్తితో మరియు సంకల్పంతో వాటిని తిప్పుకొడుతుంది. ఈమె మాట ఒక్కోసారి మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ కఠినత్వం వెనుక కుంభరాశి వారిపై అపారమైన ప్రేమ మరియు మీ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటాయి. ఈమె సూచనలు పాటించడం వల్ల మీరు ఊహించని పెద్ద ఆపద నుండి సునాయాసంగా తప్పించుకుంటారు. ఈమె మీ రక్షణ కోసం భగవంతుడు పంపిన ఒక దివ్య దూత. ఆ ఇద్దరు పురుషుల్లో మొదటి వ్యక్తి శనిదేవుడి అంశ కలిగిన వారు. ఈయన చాలా గంభీరంగా, నిశ్శబ్దంగా మరియు న్యాయబద్ధంగా ఉంటారు. కుంభరాశికి అధిపతి శని కావడం వల్ల ఈ బంధం చాలా బలమైనది. ఈయన మీ జీవితంలోకి ఒక గురువులా లేదా తండ్రిలా వచ్చి మీకు మార్గదర్శకత్వం వహిస్తారు. మీరు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఈయన మిమ్మల్ని కఠినంగా హెచ్చరించి సరైన దారిలో పెడతారు. ఈయన సహాయం వల్ల మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు, చిక్కుపోయిన కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈయనను గౌరవిస్తే గ్రహాధిపతి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈయన మాటను గౌరవించడం వల్ల మీ జీవితంలో క్రమశిక్షణ మరియు విజయం సిద్ధిస్తాయి. ఈ అద్భుతమైన వ్యక్తులు మరియు దైవిక శక్తులు కుంభరాశి వారికి ఏ దిశ నుండి సహాయపడతాయి అంటే మీ ఇంటికి పశ్చిమ లేదా ఉత్తర దిశ నుండి వచ్చే వ్యక్తులు లేదా ఆ దిశలో నివసించే వారు మీకు అమితమైన మేలు చేస్తారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినా ఈ దిశలను ఎంచుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఆ దిశ నుండి మీకు వచ్చే సలహాలు లేదా సూచనలు సాక్షాత్తు దైవ వాక్కుగా భావించి పాటించండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఎందుకంటే ఆ దిశల నుండి దైవిక తరంగాలు మీపై ప్రసరిస్తున్నాయి. సంబంధాలు అనేవి కేవలం రక్తంతో ముడిపడినవి కావు, అవి ఆత్మతో ముడిపడినవి. కుంభరాశి వారి జీవితంలో ఉన్న ఆ మహిళా మూర్తులను అంటే తల్లి, సోదరి, భార్య లేదా స్నేహితురాలు సంబంధం ఏదైనా కావచ్చు, వారిని మీరు ఎంతగా గౌరవిస్తే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. మీ ఇంట్లో శాంతి నెలకొంటేనే సంపద స్థిరంగా ఉంటుంది. వారి ఆశీస్సులు మీపై ఉంటే మీరు ఏ రంగంలోనైనా తిరుగులేని విజేతగా నిలుస్తారు. వారి మనసును నొప్పించకుండా ఉంటే మీ జీవితంలో ఆనందానికి లోటు ఉండదు. మరియు ఈ దైవిక శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు కుంభరాశి వారి జీవితంలో క్రియాశీలంగా మారే సమయం వచ్చేసింది. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆశ్చర్యకరంగా బలపడతారు. ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. మీ ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే కోట్లాది రూపాయల సంపద మీ వశం అవుతుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని వినియోగించుకోండి. కష్టకాలంలో అందరూ కుంభరాశి వారిని వదిలేసిన ఈ దైవిక శక్తులు మీలో కొత్త ధైర్యాన్ని నింపుతాయి. మీరు ఒంటరివారు కాదని, మీ వెనుక ఒక మహాశక్తి ఉందని గ్రహించిన రోజు మీలో భయం పూర్తిగా పోతుంది. ఈ వ్యక్తుల మాటలు మీకు కొండంత మానసిక బలాన్నిస్తాయి. ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా మీరు ధైర్యంగా నిలబడి పోరాడతారు. మీ ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు సమాజంలో ఒక సామాన్య వ్యక్తి నుండి అసామాన్య వ్యక్తిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారిని ఆదుకొని ఆ ఇద్దరు పురుషులు ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర విశ్లేషణ ప్రకారం వారు ఖచ్చితంగా మిథున రాశి లేదా తులారాశి వారు అయి ఉంటారు. వీరితో మీకు ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు. ఇది గత జన్మల పుణ్యఫలం వల్ల ఏర్పడిన బంధం. మీ కష్టకాలంలో అందరు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిన ఈ రెండు రాశుల వ్యక్తులు మాత్రం మీకు కొండంత అండగా నిలుస్తారు. వీరు మీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. వీరితో మీరు చేసే స్నేహం లేదా వ్యాపార భాగస్వామి మీకు అపారమైన లాభాలను, కీర్తిని తెచ్చిపెడుతుంది. మీ చుట్టూ ఉన్న స్వార్థపరులను గుర్తించి ఈ రాశుల వ్యక్తులతో మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. వీరి సలహాలు మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయి. కుంభరాశి వారి వృత్తి జీవితంలో ఎన్నాళ్ళు ఎదుర్కొంటున్న ఆటంకాలు, పోటీదారుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు ఇక కనుమరుగవుతాయి. న్యాయదేవుడైన శనిదేవుడి కృప వల్ల మీ కష్టానికి 100 రెట్లు ఫలితం దక్కుతుంది. మీ అభివృద్ధిని చూసి కుమిలిపోయే శత్రువులు మీ దారిదాపుల్లో కూడా రాలేరు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభదాయకంగా మారుతుంది. ఆ అదృశ్య మహిళను గుర్తించడానికి ప్రకృతి కొన్ని దైవిక గుర్తులను ఇచ్చింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి అరిచేతుల్లో లేదా పాదాల అడుగున శంఖం, చక్రం లేదా పద్మం వంటి శుభప్రదమైన రేఖలు ఉండవచ్చు. వారి అష్టవాసి ఎంత గొప్పదంటే వారు ఏ పని తలబెట్టినా అది విజయవంతమవుతుంది. కుంభరాశి వారు అడుగుపెట్టిన ప్రతి చోట ఐశ్వర్యం తాండవిస్తుంది. వారు వండిన భోజనం తింటే ఆరోగ్యం మరియు ఆయుష్ పెరుగుతాయి. ఇవి కేవలం శారీరక గుర్తులు మాత్రమే కాదు, ఆ దైవిక శక్తులు వారి ద్వారా మీ ఇంటికి పంపిస్తున్న అదృశ్య సంకేతాలు. వారిని గౌరవించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీరి కళ్లల్లో ఎప్పుడు కరుణ, దయ కనిపిస్తాయి. కుంభరాశి వారు వీరిని మనస్ఫూర్తిగా గౌరవిస్తే మీ పట్టిన దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి వీరిని ప్రేమతో చూడండి. అప్పుడు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరిని ఎన్నడూ ఏడిపించకండి, ఎందుకంటే వీరి కళ్లల్లో నీరు వస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. కుంభరాశి వారికి హాని చేయాలని చూసిన వారు, మీపై తప్పుడు నిందలు వేసిన వారు ఇక శిక్ష అనుభవించవలసిన సమయం వచ్చింది. ఈ దైవిక మీ శత్రువుల కుతంత్రాలను వారిపైన తిప్పి కొడతాయి. మీపై చేసిన ప్రతి అన్యాయానికి వారు మూల్యం చెల్లించుకుంటారు. మీ మార్గంలో ఉన్న ముళ్లను దైవం స్వయంగా తొలగిస్తుంది. దుష్ట శక్తులు పారిపోతాయి. మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి నశించి సకారాత్మక శక్తి వృద్ధి చెందుతుంది. మీరు నిర్భయంగా, ధైర్యంగా మీ లక్ష్యం వైపు ముందుకు సాగండి. మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? అయితే కుంభరాశి వారు ఈ రోజే మీ ఇంటి ఈశాన్య మూలల్లో ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ, సఖ్యత పెరుగుతాయి. ప్రతికూల శక్తులు ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోతాయి. మీ ఇల్లు శాంతి మరియు ఆనందాల నిలయంగా మారుతుంది. ఈ దీపపు కాంతి మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగును నింపుతుంది. భగవంతుడు మీ దగ్గరికి ఎప్పుడు రాజా రూపంలో రాడు, సామాన్యుడి రూపంలో వస్తారు. మీ ఇంటి ముందుకు వచ్చే భిక్షగాడిని, ఆకలితో ఉన్న జీవిని కుంభరాశి వారు అవమానించకండి. ముఖ్యంగా కిన్నెరలు మీ గడప దగ్గరికి వస్తే వారికి తోచిన దానం చేయండి. వారి హృదయపూర్వకంగా దీవెనలు మీకు కోటి వరాలతో సమానం. ఎవరిని తక్కువ చేసి చూడకండి, ఎందుకంటే ఎవరి రూపంలో దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడో మీకు తెలియదు. కరుణతో మెలిగితే దైవ కృప లభిస్తుంది. ఈ రహస్యాలను నమ్మి నిష్ఠత పాటించిన 21 రోజుల్లో కుంభరాశి వారి ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తారు. మీరు ఎన్నేళ్లుగా కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వార్త వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న శుభ సమయం ఇది. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి. మీ జీవితం సంపూర్ణంగా మారుతుంది. మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి నూతన ఉత్తేజం మీలో కలుగుతుంది. మరి స్నేహితులారా, ఈ సమయంలో కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట, ప్రతి రహస్యం మీ జీవితాన్ని మార్చడానికి ప్రకృతి సిద్ధం చేసిన సంకేతాలు. మీరు గడిచిన కాలంలో పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, కన్నీళ్లు అన్ని ఇక గతం. ఈ దైవిక శక్తులు మీకు ఆ నలుగురు వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ దురదృష్టం శాశ్వతంగా పటాపంచలు కాబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ జీవితంలో మీరు చూడబోయే సత్యం. న్యాయదేవుడైన శనిదేవ్ మహారాజు తన తీర్పును కుంభరాశి వారి పక్షాన ప్రకటించారు. మీ కర్మ ఫలాలను శుద్ధి చేసి మీరు చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా ఈ అఖండ ఐశ్వర్య యోగాన్ని మీకు ప్రసాదిస్తున్నారు. అలాగే దేవాది దేవుడైన మహాదేవుడి కృప వల్ల మీ చుట్టూ ఒక అజేయమైన రక్షా కవచం ఏర్పడింది. ఏ శత్రువు, ఏ దుష్ట శక్తి మిమ్మల్ని తాకలేవు. మీరు ఒంటరి వారు అని ఎప్పుడు అనుకోకండి, ఎందుకంటే ఆ పరమాత్మ తన అదృశ్య సైన్యాన్ని మీ వెంటే ఉంచారు. మీ కష్టాలన్నీ ఇక పటాపంచలు కాబోతున్నాయి. ఇకపై మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు ఉండాలి. మీ మనసులో భయాన్ని, సందేహాలను పూర్తిగా తుడిచివేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, ఎందుకంటే వారి దీవెనలే కుంభరాశి వారికి శ్రీరామ రక్ష. అహంకారాన్ని వీడి అందరినీ ప్రేమగా చూడండి. కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.